హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడలో మాటా మంతి అనే కార్యక్రమం నిర్వహించారు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కులాల గ్రూపులు ఉన్నట్టుగానే మీరు లా అండ్ ఆర్డర్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకోవాలి కాలనీలో. మీ సమస్యలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేసేది, వాటిని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అనేక మందిని కాకినాడ జిల్లా పరిధిలో ఉండే వాళ్ళందరినీ కూడా సమావేశపరిచారు. ఆ సమావేశంలో ఎవరికెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అధికారులు పిలిపించారు. అధికారులతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన సమస్యలను సాల్వ్ చేసే ఒక ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఒక ప్రసంగం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే కిరణ్ టీవీలో ఆల్రెడీ దీని మీద ఒక 3 వీడియోల దాకా దీని మీద మనం వేయడం జరిగింది. ఆ 3 వీడియోలు చూడండి. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని వినకపోతే చాలా మిస్ అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సమాజంలో రుగ్మతల మీద ఆయన అడ్రస్ చేశారు. చాలా ఆవేదనగా, చాలా ఆవేశంగా, చాలా చాలా పర్ఫెక్ట్ గా ఆయన మాట్లాడారు. వాస్తవానికి జంజీ యువతకు ఇది ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేసే స్పీచ్ అని చెప్పాలి. మీరెవరైనా జంజీ కిడ్స్ అంటే 30 ఏళ్ల లోపోళ్ళు ఎవరైనా ఉంటే గనక, చూడకపోతే గనక ఖచ్చితంగా మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ మతం వాళ్ళైనా కానీ, దేనికి సంబంధించిన వాళ్ళైనా కానీ ఖచ్చితంగా మీరు చూసి తీరాల్సిందే. అంత అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు ఆయన చెప్పాలి. ముఖ్యంగా క్యాస్ట్ గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా కనువిప్పు కలిగించేవి ఉన్నాయి. చాలా ఆవేదన పూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. నన్ను కులానికి మాత్రం కట్టేయద్దు, ఒక కులానికి పరిమితం చేయొద్దు నన్ను అని చెప్పేసి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే. ఒక రకంగా చెప్పాలి అంటే చాలా మంది మొన్న కూడా ఆయన నన్ను ఒక కులానికి పరిమితం చేస్తారు, కాపు కులానికి నన్ను పరిమితం చేస్తారంటే దాని మీద కూడా కొంతమంది కాపు నాయకులు బాధపడ్డారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు కులం గురించి మాట్లాడారు, కాపులకు నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారంటే ఏం చేస్తారు ఎవరైనా? ఎంతసేపటికి అతన్ని కాపు కులంలో పలానా వాడికి నష్టం జరిగింది నువ్వేం చేసావు, పలానా వాడికి అలా జరిగింది నువ్వేం చేసావు, సో అతనేమైనా కాపు నాయకుడా? ఆ రకంగా మీరు టార్చర్ పెడుతుంటే ఇక ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాన్ని ప్రతి కాపు సమర్థిస్తాడు అని చెప్పాలి. మీరు గర్వపడండి అయ్యా, కాపుల్లో ఒక కాపుల్లో ఇలాంటి లీడర్ వచ్చినందుకు గర్వపడండి. దేశంలో ఎవరైనా ఉన్నారు ఇలాంటి లీడర్లు? ఆయన ఏం చెప్పారు? 2-3 మాటలు నేను చెప్తా. తప్పు చేసిన వాడిని వదిలేయమని ఏ పోలీస్ అధికారికి నా నుంచి ఫోన్ రాదు. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ బాధ్యత తీసుకున్నప్పుడు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇక్కడ బాధ్యత తీసుకున్నప్పుడు నేనేమి ఫేవర్లు అడగలేదు, సిస్టమ్ని కాపాడండి అని మాత్రమే అడిగాను. సో నాకు సంబంధించిన మిగతా 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరినైనా తప్పు చేస్తే వాడిని వదిలేయమని మీకు ఫోన్ కాల్స్ చెయ్యరు అని చెప్పేసి చాలా బాహాటంగా చెప్పారు ఆయన. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. గట్స్ ఉండాలి, అలా మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. సో ఏ రాజకీయ నాయకుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడారా? నా పేషి నుంచి పోలీస్ అధికారులకు రికమెండేషన్ ఫోన్లు రావని ఎవరైనా చెప్పారా? చెప్పుంటే మీరు కింద కామెంట్ చేయండి దయచేసి. చెప్పకపోయినా ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే జంజీ యూత్ ఎందుకు ఇష్టపడుతుందంటే, ఈ రొడ్డ కొట్టుడు పాలిటిక్స్ కు దూరంగా చాలా చాలా నిజాయితీగా రాజకీయం చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే జంజీ యూత్ కి చాలా ఇష్టం. నిన్న జంజీ యూత్ని ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా, అందుకే నేను వాళ్ళను 30 years బిలో వాళ్ళందరూ కూడా చూడాలని నేను కోరుతుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కులాలు మతాలు వీటన్నింటినీ ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎస్పెషల్లీ క్రిమినల్స్ కు కులాలు ఉంటాయా? క్రిమినల్ అనేవాడు ఏ కులంలోనైనా ఆ కులానికి ఆపాదిస్తామా? ఖచ్చితంగా ఆపాదించలేము. సో అనంతబాబు ఒక దళితుడిని చంపేసి ఆ ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు కాపు కాబట్టి కాపులందరూ నేరగాళ్ళు అవుతారా? అవరు కదా. సో అట్లానే ఒక సిఐ చంపేశాడు, లేకపోతే బాధితుడు సాయి కృష్ణ కాపు అయితే బాధితులందరూ కాపులే అవుతారు, కాపులందరూ బాధితులు అవుతారా? అవ్వరు కదా. సో సాయి కృష్ణ క్యారెక్టర్ ఏంటి? సాయి కృష్ణ ఒక క్రిమినల్, అలాంటి వ్యక్తికి సరిగ్గా జరిగింది ఇది. సో ఈ రోజు కాకపోతే రేపైనా అలాంటి ఇలా 23 నేరాలు ఉన్నాయి అతని మీద. సో ఏదైనా అతను రోజు ఖచ్చితంగా ఇలా నేరాలు చేసేవాళ్ళు ఆ నేరాలతోనే పోతారు డెఫినెట్ గా. సో దీనికి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వైసీపీ చేసిన నానా యాగికి, దానికి కుల నాయకులు, కాపు కుల నాయకులు ఇచ్చిన మద్దతు ఇవన్నీ చూశాక పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెలించిపోయారని చెప్పాలి. అందుకే నేను దేశం కోసం ఆలోచించే నాయకుడిని, దేశం బాగు కోసం, సమాజం బాగు కోసం ఆలోచించే నాయకుడిని, దయచేసి నాకు కులాలను అంటగట్టద్దు, ఒక కులానికి పరిమితం చేయొద్దని చాలా చాలా ఆవేదనగా చెప్పారు. దయచేసి కాపులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సందర్భంలో కాపులు గోల అయిపోయింది మొత్తం. సో కమ్మలు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మా కమ్మలకు అన్యాయం జరుగుతుందనో, లేకపోతే కమ్మలకి పలాంది కావాలను చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా అడుగుతున్నారా? లేకపోతే రెడ్లే ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రతినిధిగా అడుగుతున్నారా? మరి కాపులు ఎందుకు ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావిస్తారు? ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం అనమాట. సో కొంతమంది అనుకోవచ్చు వాళ్ళకి అధికార ఫలాలు అనుభవించేశారు, కాపులకు ఇంకా అధికారం రాలేదు కాబట్టి కాపులు ఇలానే ఉంటారంటే అది కరెక్ట్ కాదు. అధికార ఫలాలు కమ్మల్లో అనుభవించింది ఆ నలుగురే, రెడ్లలో అనుభవించింది ఆ నలుగురే ఉంటారు.
సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మధ్య తరగతి వాడికి లేకపోతే పేద బడుగు మధ్య తరగతి వాడికి ఒరిగేది ఏముండదు ఏ కులమైనా. కాకపోతే కులం రంగు పూసుకొని ఆనందపడ్డం తప్ప ఏ కులమైన ఒరిగేదే ఉండదు. ప్రభుత్వం బాగుంటే, సంక్షేమం బాగుంటే, పాలన బాగుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫలాలు అందుతాయి. అలా కాకుండా ప్రభుత్వం నేరగాళ్లతో నిండిపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ఫలాలు చివరి వరకు చేరే అవకాశం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిన్న జంజీ కిడ్స్ కి అయితే చెప్పడం జరిగింది. అంటే ఇవాళ సో మొన్న గద్దర్ గారు అన్న మాట నాకు ఒకసారి గుర్తొస్తుంది. గద్దర్ గారు ఏమన్నారు? సో మీరు తమ్ముడా, యువతకు ఒక నాయకత్వం కావాలి తమ్ముడా, అది నువ్వే అవ్వాలి తమ్ముడా, యువతను సరైన దిశలో నడిపించు తమ్ముడా అని చెప్పేసి ఆయన కోరాడు. అది నాకు నిన్న గుర్తొచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట కూడా ఆణిముత్యం లాంటిది. అది ఖచ్చితంగా ఈ 30 years అటు ఇటు ఉండే వాళ్ళు డెఫినెట్ గా దాన్ని ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి సమాజాన్ని నిర్మించాలంటే మంచి నాయకుల అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అదే పని చేస్తా ఉన్నారు. చాలా అంటే ఒక కులంలో గురించి మాట్లాడాలన్నా, ఒక మతం గురించి మాట్లాడాలన్నా చాలా మంది బాధపడతా ఉంటారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి మాట్లాడారు నిన్న పవన్ కళ్యాణ్ గారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దాదాపు చాలా వరకు ఈ దుర్వినియోగం అవుతా ఉన్నాయి. దయచేసి ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అట్లా దుర్వినియోగం అయ్యేలా చేస్తే గనక డెఫినెట్ గా నేనైతే కుల సంఘాలతో నేను మాట్లాడతాను. అది కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎవరికున్న ధైర్యం లేకపోయినా నాకుంది ఆ ధైర్యం. ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడకపోవడాన్ని మరొక్కసారి వాళ్ళకి చురకలు అంటించారని చెప్పాను. మొన్న కూడా ఏదో ఇష్యూ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి వీళ్ళని అడిగారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు మీరంతా, ఎందుకు ఉన్నారు ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ కూడా మళ్ళీ మరొక్కసారి తన ఆవేదన వెళ్ళగక్కారు. ఒక్క బొలిశెట్టి శ్రీనివాస్ గారు తప్ప నాకు తెలిసి ఇంకెవరు కూడా ఈ సాయికృష్ణ ఇష్యూ మీద వైసీపీ వాళ్ళు స్పందించినట్టుగా స్పందించాల. ఏమైపోయింది? చేవ చచ్చిపోయిందా? డెఫినెట్ గా ప్రతి ఎమ్మెల్యే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా కౌంటర్ ఇవ్వాలి కదా. వైసీపీ వాళ్ళు కుల రాజకీయం చేస్తున్నప్పుడు కౌంటర్ రాజకీయం మీరు చేయకపోతే ఎట్లా ముందుకెళ్తారు? సో డెఫినెట్ గా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆవేదన కలిగించిన అంశం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ సుగాలి ప్రీతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. సుగాలి ప్రీతి ఆ కేసుకు సంబంధించి మొట్టమొదటి అధికారంలో రాగానే ఆ కేసే తీసుకుందాం అనుకున్నా, కానీ ఆధారాలు చెరిపేశారు, డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేశారు. ఇవాళ కొత్తగా మనం ఏం చేయగలుగుతాం ఆ కేసులో? ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి నేను ఆ కేసుని నేను ఏమీ చేయలేకపోయానని చెప్పి మొట్టమొదటిసారి తాను ఒప్పుకున్నాడు. ముఖ్యంగా మరొక అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అది చాలా సీరియస్ మ్యాటర్. నేను హోంమంత్రిని కాకపోవటం క్రిమినల్స్ అదృష్టం అన్నారు. సో దీనికి సంబంధించి కొంత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఎందుకు? శాంతి భద్రతలు సరిగా లేవు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించినట్టుగానే మనం భావించాలి. సో క్రిమినల్స్ కి అదృష్టం నేను లేకపోవడం అన్నానంటే 2 ఏళ్ల పాటు వాళ్ళ అదృష్టవంతులనేగా. సో కనీసం రాబోయే 3 ఏళ్ల పాటైనా వాళ్ళ అనిత గారే అన్ని చేసేస్తారని నేను అనుకోనండి. ఎందుకు అనిత గారు చేయలేరంటే అనిత గారి దగ్గర పవర్స్ తక్కువ ఉంటాయి. మొత్తం పవర్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారు హోమ్, లా అండ్ ఆర్డర్ వీటిని గనక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చేతుల్లో పెడితే అనిత గారికి అంతకు మించిన మంచి శాఖ ఇవ్వండి. ఎందుకంటే ఆమె అంటే అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు ఒకటోది. రెండవది ఆమెకి అధికారాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఆమె చేతులు అంతా లేదు కదా. ఆమెని మనం అనుకోకూడదు కూడా. సో ఆమె కష్టపడి ఆమె శక్తి మేరకు ఆమె కష్టపడుతోంది. కానీ మన దగ్గర అధికారాలు లేనప్పుడు ఎంత కష్టపడి ఏం ప్రయోజనం ఉంటుంది? అట్లా కాకుండా లా అండ్ ఆర్డర్, హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ పూర్తిగా గనక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల చేతుల్లో పెడితే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మార్పును మనం చూడొచ్చేమో. బహుశా పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష కూడా అదే అనిపిస్తోంది నాకు. డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ ని తీసుకుంటే గనక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పర్ఫెక్ట్ గా లైన్ లో పెట్టచ్చని ఆయన భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒక శాఖ తగ్గించేసి ఈ ఏదో అటవీ శాఖలు లేకపోతే పర్యావరణ శాఖలు ఇలాంటివి ఉన్నాయి కదా, అవేమన్నా కావాలంటే పక్కన తగ్గించేసి లా అండ్ ఆర్డర్ లాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే డెఫినెట్ గా రాష్ట్రంలో శాంతి భద్రతలు మరో రేంజ్ లో మరింతగా పర్ఫెక్ట్ గా అమలు అవుతాయేమో అని ఒక ఆశ చాలా మందిలో నెలకొంటుంది. ముఖ్యంగా క్రిమినల్స్ కు కులాలు అంటగట్టడం అనే దాని మీద ఆయన చాలా చాలా తీవ్రంగా అయితే స్పందించారు. సో క్రిమినల్స్ అనే వాళ్ళకు కులాలు అంటగట్టద్దు. ఏ కులంలో ఉన్నా వాడు వ్యక్తిగా మనం మాత్రమే చూడాలి తప్ప కులం పరంగా మతం పరంగా చూడకూడదనే అంశాన్ని ఆయన చెప్పారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా 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 మేలుకొలుపుగా ఉందని చెప్పాలి. డెఫినెట్ గా ఎవరైనా చూడకపోతే ఆ స్పీచ్ చూడండి. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి ఆవేదన అర్థం చేసుకోవాలి. కాపు యువత కూడా ఆయన వెనక నడవాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి నాయకుడు ఉండటం అనేది గర్వంగా ఫీల్ అవ్వాలి. అరే మనలోంచి కదా ఇలాంటి నాయకుడు వచ్చాడు అని చెప్పి గర్వంగా ఫీల్ అవ్వండి తప్ప సో ఎంతసేపటికి కాపులకు ఏం చేయలేదు, కాపు నాయకుడిలాగా ఆయన ట్రీట్ చేయటం, ఆయన కాపులకు పరిమితం చేయటం, ఏ కులం ఒక్క ఓట్లతోటి ఏ నాయకుడు గెలవడండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం.
సో అందరి వాడిగా ఉంటేనే ఆయన గెలుస్తాడు. కానీ కాపుల్లో చాలా మంది ఏం చేసిందంటే వెనక నుంచి కాలు బట్టి లాగేస్తున్నారు ఆయన్ని. లాగేసి ఒక కులానికి పరిమితం చేస్తున్నారు. దయచేసి ఆ తప్పుని కాపులే ఎదుర్కోవాలి. ఆ కాపులే ఆ తప్పుని చేయనీయకుండా కాపు పెద్దలు, కాపు నాయకులు ఎవరైతే మీటింగ్‌లు పెడితే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటున్నారో, దీనికి కాపు యువతే దానికి చరమగీతం పాడేలా చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సమాజాన్ని మేలుకొల్పేలా ఉంది. మీరు కూడా కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎట్లా ఉందో. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ దేశంలో ఉండటం అనేది మన అదృష్టంగా భావించాలా? లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాలు ఏది చాలా బెటర్‌గా మీకు నచ్చిందనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసి ఏ నాయకుడు కూడా ఇంత గట్సీగా చెప్పలా. కులం గురించి గాని, మతం గురించి గాని, ఈ సమాజం గురించి గాని తన అభిప్రాయాలు ఇంత నిర్మోహమాటంగా చెప్పిన నాయకుడైతే నాకు తెలిసి లేడు. ఎందుకంటే ఓట్ల రాజకీయంతో ముడిపడిపోయింది ట్రెడిషనల్ పాలిటిక్స్. ఆ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసే వాళ్ళంతా ఉన్నారు గానీ, ఇలాగా పవన్ కళ్యాణ్ లాగా ఇంత విప్లవాత్మకంగా ఆలోచించే వాళ్ళు లేరని చెప్పాలి. డెఫినెట్‌గా ఇదొక అద్భుతమైన స్పీచ్. మీ కామెంట్లు తెలియచేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానెల్‌లో లాయల్ మెంబర్‌గా జాయిన్ అవ్వండి దయచేసి. ఛానెల్‌లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. నమస్తే.